జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి కోసం అతను 10 సంవత్సరాల వయసులో గుజరాత్ రైల్వే స్టేషన్లో రాత్రి 2 గంటలకి టికెట్లు పట్టుకుని టీ అనుకుని ట్రైన్ అనగా పరిగెట్టేవాడు. తెలుసా మీకు? మరి ఒక టీ అమ్ముకున్న కుర్రోడు 10 సంవత్సరాల వయసులో టీ అమ్ముకున్న కుర్రోడు ఈరోజు భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడంటే అతను తన జీవితాన్ని ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంత పట్టుదలతో, ఎంత క్రమశిక్షణతో పైకి వచ్చాడు. మరి ఒక టీ అమ్ముకునే కుర్రాడు ప్రధానమంత్రి అయ్యాడంటే మనం ఏమీ అవ్వలేమా? మనకి అన్నీ ఉన్నాయి. మన తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారు, తిండి ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, చదువు ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మరి మనం అవ్వలేము అలాగా? అవ్వగలం కదా. కనీసం మనం తలుచుకుంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు, కనీసం ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతాం కదా. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూర్చున్నారు, అలా ఒక ఎంఆర్ఓ అవ్వగలరు కదా, ఒక ఎండిఓ అవ్వగలరు, ఒక ఆర్డీఓ అవ్వగలరు కదా. మన జీవితం కోసం, మన జీవితం కోసం మనమే ప్రయత్నించాలి. ఎవరు మనకు వెనక నుంచి ఏం చేయాలి? మన జీవితం మనుషులు మన జీవితాన్ని ఆరు పాడు చేశారు, ఈరు పాడు చేశారు అని ఉండదు. ప్రతి మనిషికి కూడా దేవుడు పుడుతూనే ఒక పుస్తకం ఇస్తాడంట. ప్రతి మనిషికి కూడా పుడుతూనే అందులో 3 పేజీలు ఉంటాయి. ఆ బుక్లో 3 పేజీలే ఉంటాయి. ఫస్ట్ పేజీ రాసేస్తాడు దేవుడు, బర్త్. లాస్ట్ పేజీ డెత్. అది కూడా 2 అయిపోయాయి. మనకున్నది ఒకే ఒక పేజీ, మిడిల్ పేజీ, వైట్ పేపర్. అది మన జీవితం, అది మన ఇష్టం. మనం ఎలా రాసుకుంటామో, ఒక పెన్సిల్తో రాసుకుంటామా, ఒక పెన్సిల్తో రాస్తామా, లేదా స్కెచ్ పెన్తో రంగులేసి రాస్తామా, లేదా ఒక ఇంద్రధనుసు రాస్తామా, ఒక పిచ్చి గీతలు గీస్తామా, అది మీ ఇష్టం. ఏది దాని మీద మీరు రాస్తే అదే మీ జీవితం. అంచేత మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి. మీరు కళ్ళగనాలి, సినిమాలు చూడాలి, కళ్ళగనాలి. ఆ కళ్ళకు అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. టీనేజ్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ జీవితం అనేది మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. డిగ్రీ 2 సార్లు చేయొచ్చు, పీజీ 3 సార్లు చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఓపుకుంటే చేయొచ్చు. కానీ ఇంటర్మీడియట్ మాత్రం ఒకసారి చేయగలం. ఇంటర్మీడియట్ మళ్ళీ చదవడానికి అవకాశం లేదు. అటువంటి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నారు మీరు, చాలా ఇంపార్టెంట్ వయసులో ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. మీకు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. కాబట్టి కాస్త డిసిప్లైన్డ్గా చదువుకోండి. ఈ వయసులో ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉంటే మీ జీవితం తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వెళ్తుంది. మీరు ఏదో ఉద్యోగాలు రావట్లేదన్నా ఏదైనా భయపడకండి. ఎవరికైనా ఇంటర్మీడియట్ తర్వాత మేము ఎవరైనా చదువుకోలేము, ఫర్దర్ చదవలేము, మాకు ఏదైనా ఉద్యోగం ఉంటే మేము డిగ్రీ చేయగలమంటే మా దగ్గరికి రండి, మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం. మన ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు ఎవరికి, మన పిల్లలందరూ కూడా ఎవరైనా మీ తల్లిదండ్రులకు కష్టం అవుతుంది, మళ్ళీ డిగ్రీ చదివించలేకపోతున్నారు, ఇంటర్మీడియట్ వరకే చదివించారు, డిగ్రీ చదివించలేరు అంటే మమ్మల్ని కలవండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగంతో పాటు ట్రైనింగ్ ఉంటుంది, జాబ్ ట్రైనింగ్, దాంతోపాటు జీతం ఉంటుంది. 3 సంవత్సరాల్లో మీకు డిగ్రీ కూడా అయిపోతుంది. అన్నీ కూడా అయ్యేటట్టు చేసే బాధ్యత మాది. కానీ మీరు చేయవలసిందల్లా ఒకటే, 60% మార్కులతో రావాలి మా దగ్గరికి. కనీసం 60%. 60 తగ్గి 59% వచ్చిందంటే 1 మార్కే తక్కువ అంటే కుదరదు. అంచేత మీ దగ్గర 10 నెలల టైం ఉంది, కష్టపడి చదవండి. మీ తల్లిదండ్రులు మంచి చదువు చదివిస్తాం, ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకా డిగ్రీ చదువుకుంటే మంచిదే, వెళ్ళండి, బాగా చదవండి. ఒకవేళ ఎవరైనా చదవలేని పరిస్థితుల్లో ఉంటే చదువు ఆపియొద్దు, మా దగ్గరికి రండి. మీకు ఉద్యోగంతో పాటు చదువు కూడా చదివిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మేము వెనుక మేము ఉన్నాం. మీ జీవితాన్ని మీరు మార్చుకునే ఒక మంచి అవకాశం వచ్చింది, మార్చుకోండి. మన మంచి ప్రధానమంత్రి ఉన్నారు, మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారు. త్వరలో మన నియోజకవర్గంలో తీసుకొస్తున్నాం. ఆయనతో మీరందరూ కలిపి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే అవకాశం కల్పిస్తాం. అంచేత మీరందరూ కూడా చక్కగా చదువుకొని మన ప్రభుత్వ పాఠశాలకి, మన ప్రభుత్వ కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మీ అందరినీ నేను అభినందిస్తూ నాకు అవకాశం కల్పించిన